నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఈ మధ్య కాలంలో చాలా మందిలో వింటున్న సమస్య ఫ్యాటీ లివర్. అయితే ఈ ఫ్యాటీ లివర్ సిమ్టమ్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు ఈ సమస్య అనేది ఎందుకు వస్తూ ఉంటుంది, డాక్టర్ గారి మాటల్లోనే తెలుసుకున్నాం. ప్రెజెంట్ మనతో ఉన్నారు లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ కుమారస్వామి గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చాలా మందికి ఫ్యాటీ లివర్ ప్రాబ్లం అంటూ ఎక్కువగా ఉందండి. అసలు ఎందుకు వస్తుందంటారు ఇది? ఈ ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు చాలా కామన్ ప్రాబ్లం అయింది. మా లివర్ డ్యామేజ్ చేసే పదార్థంలో ఒకటి ఆల్కహాల్ నుంచి లివర్ డ్యామేజ్ చేస్తుంది, అది అందరికీ తెలుసు. బట్ ఈ మధ్యలో ఫ్యాటీ లివర్ అనేది చాలా కామన్ అయిపోయింది. మా హ్యాబిట్స్, మా లైఫ్ స్టైల్ హ్యాబిట్ చేంజెస్ అయింది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ ప్రొసెస్డ్ ఫుడ్, షుగరీ ఐటమ్స్, దెన్ ఫ్యాటీ యాసిడ్స్, ఫ్యాటీ ఫుడ్, ఇదన్నీ ఇట్ హెస్ కాస్డ్ ఫ్యాటీ లివర్. ఎక్కువ మంది లావుగా ఉంటారు, హెల్త్ చూసుకోరు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. వాళ్ళతో ఈ ఫ్యాట్ అనేది లివర్లో డిపాజిట్ అవుతుంది. ఎలాగా బాడీలో ఫ్యాట్ వస్తుందో అలాగా లివర్లో కూడా ఫ్యాట్ అవుతుంది. ఎప్పుడు ఈ ఫ్యాట్ 5%కిన ఎక్కువ ఉంటుందో లివర్లో, అప్పుడు ఆ ఫ్యాట్ లివర్ లోపల డ్యామేజ్ అవుతుంది. సో నిదానంగా ఈ డ్యామేజ్ నిదానంగా ఉంటుంది. ఎంతోమందికి ఫ్యాటీ లివర్ ఉంది, మంచిగా ఉంటారు, వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండదు, వాడికి ఏం ప్రాబ్లమ్స్ ఉండదు. సో ఎప్పుడు ఈ ఫ్యాటీ లివర్ దీర్ఘకాలం ఉంటుందో, ఒక 10 years 15 years అవుతుందో, అప్పుడు నిదానంగా లివర్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్యాట్ లివర్ లోపల ఏం ఫ్యాట్ ఉందో అది లివర్ని డ్యామేజ్ చేస్తుంది. నిదానంగా లివర్ గట్టిగా అవుతుంది, ఫైబ్రోసిస్ అని చెప్తాము. తర్వాత లివర్ సిరోసిస్కి టర్న్ అయిపోతుంది. సో ఈ ఫ్యాటీ లివర్ అనేది ఐడెంటిఫై చేసి కంట్రోల్ చేస్తే అప్పుడు మేము ఫ్యాటీ లివర్ నుంచి క్యూర్ అవ్వచ్చు. ఈ ఫ్యాటీ లివర్ నుంచి క్యూర్ అవ్వాలంటే మేమేం చేయాలి? మెయిన్లీ వెయిట్ రిడక్షన్ చేయాలి, డయట్ రెగ్యులర్గా చేసుకోవాలి, బ్యాలెన్స్ డయట్ చేసుకోవాలి. చిన్న చిన్న చేంజెస్ ఓవర్ ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మా లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తుంది. సో మంచి ఫుడ్ తినాలి, ప్రొసెస్డ్ ఫుడ్, దెన్ షుగర్స్, దెన్ ప్యాక్డ్ ఐటమ్స్, ఇదన్నీ అవాయిడ్ చేయాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, ఏదే ఫామ్ ఎక్సర్సైజ్, ఇట్ మే బి రన్నింగ్, కార్డియో, జిమ్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, అన్ని రకాల ఎక్సర్సైజు లివర్కి బెనిఫిషియల్. దెన్ నెక్స్ట్ ఆల్కహాల్ కన్సంప్షన్ రెడ్యూస్ చేయాలి. దెన్ రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసి మేము చెక్ చేసుకోవాలి మా ఫ్యాటీ లివర్ ఎలాగుంది, పెరిగిందా, తగ్గిందా అని మేము ఫ్యాటీ లివర్ని ట్రాక్ చేయొచ్చు. సో మేము బరువు తగ్గితే 5 to 10% మా బాడీ వెయిట్ తగ్గితే లివర్లో ఫ్యాట్ కూడా తగ్గిపోతుంది. డాక్టర్ గారు, అంటే దీనికి సంబంధించి ఫ్యాటీ లివర్కి సంబంధించి ఏదైనా ట్రీట్మెంట్ అంటూ ఉందండి? సో ఈ ఫ్యాటీ లివర్ డిఫరెంట్ స్టేజెస్లో ఉంటాయి. ఓకే, కొంతమందికి ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 ఉంటుంది, కొంతమందికి గ్రేడ్ 3 ఉంటుంది, కొంతమందికి ఫ్యాటీ లివర్ నుంచి ఫైబ్రోసిస్ వచ్చేస్తుంది, కొంతమందికి సిరోసిస్ వచ్చేస్తుంది. ఎప్పుడు సిరోసిస్ వస్తుందో అది ఇర్రివర్సబుల్. ఆ సిరోసిస్ వరకు ఫ్యాటీ లివర్, ఫైబ్రోసిస్ మేము ట్రీట్మెంట్ ఇస్తే, మేము ప్రయత్నం చేస్తే, లైఫ్లో చేంజెస్ చేసుకుంటే అదన్నీ రివర్స్ అవుతుంది, లివర్ మళ్ళీ నార్మల్ అవుతుంది. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఫ్యాటీ లివర్ రివర్సల్ చేయాలంటే మేము వెయిట్ రిడక్షన్ చేయాలి. 5 to 10% వెయిట్ రెడ్యూస్ చేస్తే, మా బాడీ వెయిట్ రెడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా లివర్లో ఫ్యాట్ తగ్గుతుంది. దెన్ ఇప్పుడు చాలా మెడిసిన్ వచ్చాయి ఫ్యాటీ లివర్ బెనిఫిషియల్కి, అంటే లివర్లో డ్యామేజ్ అయ్యేది తగ్గించాలని మెడిసిన్స్ ఉన్నాయి. సో అది యూజువలీ రెగ్యులర్గా మెడిసిన్స్ ఇస్తాము, బట్ దే ఆర్ ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్. సో వెయిట్ రిడక్షనే బెస్ట్ ట్రీట్మెంట్ ఫ్యాటీ లివర్ కోసం. అంటే ఒకవేళ ఫ్యాటీ లివర్ సివియర్గా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చండి? రైట్, ఫ్యాటీ లివర్ చాలాసేపు వరకు ఏం ప్రాబ్లమ్స్ ఉండదు. పేషెంట్స్ లావుగా ఉంటారు, ఫ్యాటీ లివర్ ఉంది అని స్కానింగ్ చేసినప్పుడే తెలుస్తుంది. బాకీ బయట మేనిఫెస్టేషన్స్, బయట సిమ్టమ్స్ ఏముండదు. సో ఎప్పుడు లివర్ డ్యామేజ్ ఎక్కువ అవుతుందో అప్పుడే బయట కనిపిస్తుంది. సో అందుకోసమే ఈ వరల్డ్ లివర్ డే థీమ్లో రెగ్యులర్ లివర్ టెస్ట్ చేయాలి, రెగ్యులర్ లివర్ స్క్రీనింగ్ చేయాలి. సో అప్పుడు మేము ఎర్లీగా ఫ్యాటీ లివర్ని కనుక్కోవచ్చు, దాని తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.